మీరు మా కోసం ఇక్కడే వేచి ఉండండి. మేము రాణా గారి గదిలో చూసి వస్తాం. కోకిలా, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళాక మా జీవితం ఒక అనంతమైన ప్రయాణంలా మారిపోయింది సులక్షణ. ఇతర ప్రయాణికులు ఎందరో కలుస్తుంటారు, కానీ అందరూ వంచకులే. సులక్షణ, మీరు వెనక్కి రాలేరా? మీరు లేకుండా ఈ ప్రయాణం కొనసాగించడం మాకు దుర్భరంగా ఉంది, చాలా దుర్భరంగా ఉంది. రాణా గారు, రాణి గాయత్రి గారు ఎక్కడున్నారు? వారెక్కడుండాలో అక్కడే ఉన్నారు. పొడుపు కథలు వినేందుకు మాకు సమయం లేదు రాణా గారు. మేము నేరుగా అడుగుతున్న ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వండి చాలు మాకు. ఇంతకు ముందే వారి తండ్రి గారు వారిని కలుస్తామని వచ్చారు. ఆయన రేపు మళ్ళీ వస్తే మేము వారికి ఏమని సమాధానం ఇవ్వాలి? అయితే రాణి గాయత్రి తమ ఇంటికి తిరిగి వెళ్ళలేదన్నమాట. రాజ్మహల్కే కాదు, పుట్టింటికి వెళ్లే యోగ్యత కూడా లేదు వారికి. ఎక్కడైనా శాశ్వతంగా ఉండే అలవాటు ఉంటేగా. మీరు రాణి గాయత్రి దేవిని ఎక్కడ వదిలిపెట్టొచ్చారు? ఎంతో అనువైన చోటు, ఆమీర్కోట్ నగర సరిహద్దుల అవతల అడవుల్లో. అయితే ఇదా మీలోని రాజపుత్రుల శౌర్యం? ఒక యువతిని ఒంటరిగా అడవి ప్రాంతంలో వదిలి వచ్చేశారా మీరు? ఆవిడ సాధారణమైన యువతి కాదు రాణా గారు, మీ రాణి గారు వారు. మేం మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించింది దీనికోసమేనా? కాదులేండి రాజమాత, మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసింది కేవలం మమ్మల్ని వ్యాపారానికి పనంగా పెట్టడానికే. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి రాజమాత. ఈ రాత్రి మేము చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాం. మా జీవితంలో ఆ యువతి అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క రాత్రి కూడా సుఖంగా నిద్రపోలేకపోయాం మేము. మాకు తెలిసిన చిన్నప్పటి రాణా గారికి మమతానురాగాలు నిండిన మనసుండేది. ఇలా అది శిలలాగా ఎప్పుడు మారిపోయింది? మీరు రాజపుత్రులు, ఒక అబలను రక్షించడం ఒక రాజపుత్రుడి ధర్మమని మరిచారా? ఇలా నట్టడివిలో ఆమెను ఒంటరిగా ఎలా వదిలేయగలిగారు మీరు? ఈ మనస్సుకి ఇంకా మానవత్వం ఉంది, అందుకే వారిని అడవిలో వదిలేసొచ్చాం. లేకపోతే వారు చేసిన దానికి ఏ శిక్ష అయినా తక్కువే అంటాం. మా ధర్మం స్త్రీలందరినీ రక్షించడం, పతితలైన స్త్రీలను కాదు. పతిత? అవును రాజమాత, మీ రాణి గాయత్రీదేవి గారు ఎంతగా దిగజారిన యువతో తన గురించి మీకేమీ తెలిసినట్లేదు. శభాష్ రాణా గారు, మీరు అందరిలాంటి వారు కారని మేము అనుకునేవారం. కానీ మిమ్మల్ని కూడా సామాన్య మానవుల్లా ఇట్టే మోసగించవచ్చు. విల్కిన్సన్ అసత్యాలన్నింటినీ నమ్మేశారు మీరు. మీ భార్య చెప్పిన నిజాలని నమ్మలేదు. విల్కిన్సన్ పచ్చి అబద్ధాలాడాడు. దాని రుజువు మా దగ్గరుంది. ఎక్కడుందా రుజువు? ఎక్కడో కాదు, ఈ రాజమహల్లోనే ఉందా రుజువు. ఏమిటిదే? రుజువేమీ లేకుండా మేం మీపై అభాండాలేశాం రాజావారు. దానికి మేమెంతో బాధపడుతున్నాం. అందుకే మీకోసం ప్రత్యేకంగా ఇంగ్లండ్ నుంచి తెచ్చిన తేనీరు తయారు చేయించాం. హ్మ్. రాజావారు, ఒక్కరికే ఇచ్చారెందుకు?
ఎందుకంటే మమ్మల్ని కదా క్షమాపణలు అడుగుతున్నారు, మిమ్మల్ని కాదు. రాజవారు, రాజమాత, మీరు రాజావారి తేనీట్లో ఏదో కలిపారు కదూ? అదే మూలిక చిన్నరాణి గారు. పట్టాభిషేకం రోజున మీరు రాణి గాయత్రి గారికిచ్చారే ఆ మూలిక. ఇప్పుడు రాజావారు ఏం పలికినా సత్యమే పలుకుతారు. రాజావారు, వెళ్దాం వెళ్దాం పదండి. రాజమాత, ఎంత అందంగా ఉంటారు మీరు. వీరి అందాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? వీరిని వివాహం ఆడటానికి ఎవరైనా సరే తప్పక సిద్ధపడతారు. ఎవరైనా సరే వీరిని వెంటనే తమ రాజ్యానికి రాణిగా చేసేస్తారు. ఎంత అందంగా ఉన్నారు కదా రాజమాత, చూడు. ఇక నువ్వు తనైతే మీ చరణాల ధూళి లాంటిది. రాజావారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ దరిద్రురాల్ని మా నుంచి దూరం చేయండి. ఎప్పుడు చూసినా ఒకటే గోల. ఆటకి ముగింపు మేం రాస్తాం, ఆటకి ముగింపు మేం రాస్తామని నా బుర్ర తినేస్తుంటుంది. కోకిలని పేరుంటే సరిపోతుందా? తనది మొత్తం కాకిగోలే. క్యా 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 క్యా. ఈ విషయం చెప్పండి. రాణి గాయత్రీదేవి గారు విల్కిన్సన్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? నిజమే చెప్పాలి సుమా. మహారాజా, పదండి 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 పదండి. రాణి గాయత్రీదేవి మిస్టర్ విల్కిన్సన్ దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే రాణా గారి సమస్యల్ని తీర్చడానికని. కానీ ఆ దురదృష్టవంతురాలు తనే సమస్యల్లో పడిపోయింది. తనే సమస్యల్లో పడిపోయింది పాపం. రాజావారు, పదండి వెళ్దాం రండి. చెప్పించాలు. పాపం రాణి గారు సమస్యల్లో పడిపోయింది. వెళ్దాం రండి, పదండి. కోకిల, అదే అదే పదండి. పాపం రాణి గారు రాణా గారి సుంకం చెల్లించడానికని వెళ్ళి తనే సమస్యల్లో పడిపోయింది. మీరు చేసిన పొరపాట్లను మీరే సవరించుకుంటారా, లేక రాణి గాయత్రీదేవి గారి కోసం రాజమాతనే వెళ్ళమంటారా? మమ్మల్ని క్షమించండి రాజమాత. ఈ విషయంలో మేము చాలా పొరపాటు చేశాం. శ్వాసలో చేరితే
గాలి గాంధర్వ వదలండి. ఏ అధికారం ఉందని మీరు నన్ను తాకారు? ఏ అధికారంతో కాపాడారు? నేను బ్రతికినా చచ్చినా మీకు ఒకటే అన్నారు కదా. వదలండి నన్ను కాపాడే అధికారం మీరు కోల్పోయారు. విల్కిన్సన్తో గడిపాక మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ మిగులున్నా రాజ్మహల్లో మళ్ళీ అడుగు పెట్టాలన్న ఆలోచన కూడా రానివ్వకండి. నన్ను ముట్టుకోవద్దు. కూర్చోండి. వదలండి. ఏంటి మీరు చేస్తున్న పని? నన్ను వదలమన్నానా? నా దారి నన్ను వదిలేయండి. మా చెయ్యి వదలండి రాణి గాయత్రి. పాము కాటేసిన గుర్తు. వదలండి నన్ను. నా దారి నన్ను వదిలేమన్నాను కదా. అమ్మా. పదండి. రండి రాజ్మహల్కి వెళ్దాం. భలే రాణా గారు, మీరు నన్ను మీ కీలుబొమ్మ అనుకుంటున్నారా? నచ్చనప్పుడు పారేయడానికి, నచ్చినప్పుడు ఆడుకోవడానికి నేను మీ ఆట బొమ్మని కాను. ఆమీర్ కోట్ రాజుగారు తమ నిర్ణయాలు మార్చుకుంటారేమో, కానీ ఆమీర్ కోట్ రాణి గారు తమ నిర్ణయాలు ఎప్పటికీ మార్చుకోరు. నేను రాజమహల్కి తిరిగి రాను. రాణి గాయత్రీదేవి, మాకు నిజానిజాలు తెలిసాయి. మీరు నిర్దోషులని మేము తెలుసుకున్నాం. అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? మన మధ్య ఏమీ మిగల్లేదు. తెలియని వాళ్ల మీద పొరపాటున బురద చెందిందంటేనే ఎవరైనా సరే వారిని క్షమాపణ అడుగుతాం. కానీ మీరు కావాలని మీ భార్య మీద బురద చల్లారు. అయినప్పటికీ క్షమించమని మాత్రం అడగలేదు. మీరా పని చేయరని నాకు బాగా తెలుసు. ఎందుకంటే రాజ్యాధికారంలో ఉన్నవాళ్లు పాపం వేరొకరి ముందు ఎలా తలదించుకుంటారు? అంతేనా? వదిలేయండి.
సారీ. మీ అభిప్రాయం? మమ్మల్ని క్షమించండి రాణి గాయత్రీదేవి. అంటే క్షమించమని నా భర్తగా అడుగుతున్నారా, లేక ఆమీర్ కోట్కి రాజుగానా? నిన్న నా భర్త నా మీద అభాండాలు వేశారు. అలాగే నా పవిత్రతపై అనుమానం కూడా నా భర్తకే వచ్చింది. జవాబివ్వండి. మేము మిమ్మల్ని క్షమించమని అడిగాం కదా. రండి రాజ్మహల్కి వెళ్దాం. నిన్న మీరు నాకు పూర్తిగా మాట్లాడే అవకాశం ఇచ్చుంటే ఈరోజు మీరు ఇలా అవస్థలు పడేవారు కాదు. అలా మీరు విల్కిన్సన్కి డబ్బులు ఇవ్వాలని వెళ్ళుండకపోతే మీరు కూడా ఇన్ని బాధలు పడుండేవారు కాదు. నేను మీకు సహాయపడాలనుకున్నానంతే. మీకు ఆంగ్లేయుల యుక్తులు, రాజకుటుంబ విలువలు అర్థం కావు. యు ఆర్ అన్ ఇడియట్. ఏమన్నారు? మీరు ఒట్టి మూర్ఖులు అంటున్నాం. మీరు చాలా తెలివైన వారు, అవునా? వారు పన్నెండు వల్ల మీరు చిక్కుకున్నారుగా. రండి. నువ్వు బాగా గురి పెట్టగలవు కదా? ఇంతవరకు ఎప్పుడూ తప్పలేదు. ఇంతవరకు మేము కూడా ఓడలేదు. గురి చూసి కొట్టు. రాణి గాయత్రి, మీరేమంటున్నారు రాజమాత? మీరు రాణి గాయత్రీదేవిని తుపాకీతో కల్పించారా? అది గురి తప్పిందా? రాజమాత గురి ఎప్పుడు పొరపాటున కూడా తప్పదు యశోద. రాజమాత ఎక్కడనుకుంటే అక్కడే వారికి దెబ్బ తగిలింది. రాజమాత, మీరు మమ్మల్ని పిలిచారా? కోడలు గారు, మేం మిమ్మల్నే తలుచుకుంటున్నాం. మీరు చాలా కాలంగా మీ పుట్టింటికి వెళ్ళినట్టు లేదు. ఏ, మీకు మీ పుట్టింటి వారు గుర్తుకురారా? వస్తుంటారు. మీరు తయారవ్వండి. రాజమాత కూడా మీతో పాటు మీ పుట్టింటికి వస్తున్నారు. కానీ రాజమాత, మీరిలా ఉన్నట్టుండి. త్వరగా వెళ్ళండి చిన్నరాణి గారు, మనం బయలుదేరాలి. అలాగే. యశోద, రాజమాత గారి దుస్తులు సర్దించండి. వారు తిరిగి రాకముందే మేం బయలుదేరాలి. చిత్తం రాజమాత. ఎవరక్కడ? డాక్టర్ని పిలుచుకురండి. రండి డాక్టర్ గారు. నమస్తే. మీ ఆజ్ఞ అయితే.
రాణా గారు, చేతికైతే తుపాకీ గాయమైంది, కానీ పాదం దగ్గర పాము కాటేసింది. కానీ మేము విషాన్ని తీసేశాం డాక్టర్. క్షమించండి రాణా గారు, కానీ పాదం మీద ఇన్ని గాయాలా? చూస్తుంటే రాణిగారు రణభూమి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? అదంతా మేము మీతో చెప్పలేం. మేం కోరేది ఒకటే, మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలీదు, కానీ రాణి గాయత్రిని ఎలాగైనా కాపాడాలి. రాణా గారు, చేతికైన గాయం పర్వాలేదు. దేవుడి దయ వల్ల ఆ బుల్లెట్ చేతిని తాకి వెళ్ళిపోయింది. కానీ పాము విషాన్ని తీయడంలోనే కొంచెం ఆలస్యమైంది. అందుకే రాణిగారి శారీరక మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.